ఇప్పటికీ కూడా మతం కోసం పవిత్ర యుద్ధం చేయండి అని చెప్పే మహానుభావులు ఏం చెప్తారో తెలుసా? నీకు స్వర్గం వస్తుంది, స్వర్గంలో నీ కోసం దేవుడు చూస్తూ ఉంటాడు, స్వర్గంలో నీ కోసం దేవుడు మధు ఇస్తాడు, నీకు త్రిశోక్ష్యాలు, ఈ బోడి త్రిశోక్ష్యాలు మధువులు ఇక్కడ లేవేమిటి? ప్రభుత్వం వారే అందరికీ అందిస్తూ ఉంటే ఎక్కడ? శుభ్రంగా షాపులు పెట్టి మద్యపానం అందిస్తుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇదే పని ఎందుకంటే పని లేక ఎక్కడ? మన కాశీ వెళ్ళినా అదే తప్పు చేసేటప్పుడు కాకినాడ చాలండి, కాశీ ఎందుకు ఎక్కడ? ఇవన్నీ వ్యవస్థలో కల్పించిన విషయాలంటే ఇవి తెలుసుకోకపోతే మన బుర్ర మడ్డిలో పడిపోతుంది, అనవసరంగా మడ్డెక్కిపోతుంది. అంతే అంతా నిజమే అనుకోండి. యుద్ధంలో చనిపోయిన ప్రతివాడికి రాదండి శాస్త్రం. యోగ వాసిష్టం కవిత్వం కాదు, శాస్త్రం. 32,000 శ్లోకాల శాస్త్రం అది. అందులో చెబుతాడు స్పష్టంగా, ధర్మే యోద్ధ భవేద్ యోద్ధ. ధర్మం కోసం యుద్ధం చేస్తేనే వస్తుంది వాడికి ఖచ్చితంగా. ఇప్పుడు స్వర్గం ఏదైనా ఉంటే ఉక్రెయిన్ సైనికులకి వస్తుంది, రష్యా సైనికులకి రాదు, సందేహం లేదు. అక్కడ వాళ్ళు కొవ్వెక్కే చేస్తున్నారు. అంటే మనం ధర్మయుద్ధంలోనే పాల్గొనాలి ఖచ్చితంగా. అది తేడా. ఆ తేడాన్ని గమనించకపోతే జీవితం దెబ్బతినేస్తుంది ఖచ్చితంగా. అందుకని మనం ఎలా ఉండాలంటే శరీరం బాపతు పరులేవి ఫలితాలు వాసనలు మనకు ఉండకుండా ఉండాలి అంటే నైవ కుర్వన్ నకారయన్ అన్నట్టుగా ఉండాలంటే ఎలా ఉండాలో తెలుసా? దానికి వ్యాఖ్యానంలో శంకరాచార్య ఒక మాట రాస్తారు. పరకర్మణాంచ పరస్మిన్ ఆత్మని అవిద్యయ అధ్యారోపితానాం. పరకర్మణం అంటే అర్థం ఏమిటంటే అసలు శరీరం చేస్తోంది, మనస్సు చేస్తోంది, కానీ ఆత్మ ఏ పని చెయ్యదయ్యా బాబు. నువ్వు ఆత్మవి తప్పితే నువ్వు శరీరం కాదు, మనస్సు కాదు. అనవసరంగా కర్తృత్వ భావాన్ని నెత్తి మీద వేసుకుని నువ్వు బాధపడుతున్నావు ఇక్కడ అన్నాడు. సరిగ్గా 13వ అధ్యాయంలో క్షేత్రజ్ఞ విభాగ యోగంలో కృష్ణుడు అదే మాట చెబుతాడు. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. ప్రతి పని జరగడానికి కార్యము, కారణము, కర్తృత్వము కూడా ప్రకృతిదే. ఇందులో జీవుడిది ఏమీ లేదు. అనవసరంగా వీడు శరీరంతో, మనస్సుతో, బుద్ధితో, ఇంద్రియాలతో ఏకమైపోయి నేను చేశా అబ్బా నాకు వచ్చింది, ఇంత గొప్ప సన్మానం జరిగింది, ఏదైనా తప్పు జరిగి నేనే చేశా, జీవితంలో ఇంకెవడు చేయాల, ఈ పాపం నేనే చేశా అని రెండింటికి వాడే కారణమని బాధపడుతున్నాడు లేదా పొంగిపోతున్నాడు. ఈ రెండు అబద్ధాలే. చేసింది మనస్సు, చేసింది బుద్ధి, చేసింది ఇంద్రియాలు, చేసింది మహా అయితే శరీరం. అంతకుమించి ఇతనికి పట్టదు. ఈ ఆత్మను నేను అనేటువంటి ఆత్మనిష్టలో నిరంతరం ఉండగలిగితే ఇది పట్టదు. అలా ఉండడం ఎలాగంటే కింద శంకరాచార్య ఇంకొక వ్యాఖ్యానం రాశారు. ఇంట్లో ఒక మనిషి ఉంటాడు, ఇల్లు కట్టుకున్నాడు, మనిషి అందులో కూర్చున్నాడు, ఆడామొగ దంపతులు కూర్చున్నారు. ఇల్లు ఎంత బాగుందో అనుకున్నారు కదండి. మీరు ఎక్కడున్నారు అంటే మా ఇంట్లో మేము సుఖంగా ఉన్నాం అన్నారు కదండి. కానీ ఏ జీవుడైనా నా ఇంట్లో నేను సుఖంగా ఉన్నాను అన్నట్టుగానే నా ఒంట్లో నేను సుఖంగా ఉన్నాను అని కూడా అనగలిగితే శరీరం వేరు, నేను వేరనే విషయం అర్థమవుతుంది. ఇంట్లో ఉన్న దేహం ఒకటి ఉంది, దేహం అక్కడ సోఫాలో వేలాడిందండి, అక్కడ ఇల్లు ఉంది. ఇంట్లో దేహం ఉంది కానీ దేహం ఇల్లు ఒకటి కాదు కదా. అలాగే దేహంలో నేనున్నానని నిరంతరం మనస్సులో అనుకోవాలి ఖచ్చితంగా. దాన్నే వేదాంత నిండిమంలో చెబుతారు. దేహోనాకం అకం దేహి దేహ సాక్షితి నిశ్చయాత్ జన్మ మృత్యు ప్రహీణోసౌ ఇది వేదాంత నిండిమక. నేను ఈ దేహాన్ని కాదు, దేహోనాకం అహం దేహి, దేహం లోపల ఉన్న జీవుణ్ణి నేను అని అనుకుని నిరంతరం దాన్నే సాధన చేసి అలాగే మనస్సులో అనుకుంటే నేను లోపల జీవుణ్ణి అనుకోవడంతో పాటు ఏం చేయాలి? అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. లోచూపు లోపలికి చూడాలి అంటే కనీసం నేను చెబుతున్నా చాలాసార్లు, మళ్ళీ చెబుతున్నా, పొద్దున్న ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట, భార్య భర్త ఎవరైనా సరే తోడు ఎవ్వరూ లేకుండా మీ ఇంట్లోనే ఓ గదిలోకి వెళ్ళిపోండి, గడి వేసేయండి, చెడత వేసేయండి, ఫ్యాన్ కావాలంటే 4లోనో 5లోనో పెట్టేయండి, ఓ మూల కూర్చోండి, లోపలికి చూడండి, మీలోకి మీరు చూడండి. దిక్కుమాలిన స్మార్ట్ ఫోన్ అవతల పారేసి కూర్చోండి. మళ్ళీ అప్పుడు ఎవడు ఫోన్ చేస్తాడో అని చూడకండి. ఇక్కడ పొద్దున్న ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట, మిగిలిన 23 గంటలు మీ ఇష్టం. నేను చెయ్యంది నేను చెప్పను, నా తల్లి సాక్షిగా నేను చేసే చెబుతున్నా. నాకు ప్రసంగాలు లేకపోతే ఇంట్లో ఉంటే 4 గంటలు జపమే పని, నాకు 4 గంటలు రోజుకి. అది కూడా 4 గంటలు ఒక్కసారి చేయని విసుగు వస్తుంది. అరగంట, సాయంత్రం 6:30, 7:30 మాత్రమే సంధ్యావందనం కూడా ఉంటుంది కాబట్టి అప్పుడు గంట ఉంటుంది అంతే. లేదా 12 గంటలకు అరగంట సేపు, మళ్ళీ 3:30కి అరగంట సేపు, మళ్ళీ 6:30, 7:30 గంట సేపు, మళ్ళీ రాత్రి 9:15 నుంచి 9:45 వరకు అరగంట సేపు. ఇల్లాలు సహా ఈశ్వరుడు కూడా నాతో మాట్లాడడానికి వీలు లేదు, అనుమానం ఏం లేదు. ఆ విషయం ఫోన్ గట్టి పెడతాం. ఎవడైనా ఫోన్ చేసుకొని ఏమన్నా కానీ ఖాతాలు పోతాయేమో, పోవడమే మనకు కావాలి, ప్రాణమే పోతుంది, ఖాతాలో లెక్క ఇక్కడ. పబ్లిక్ రిలేషన్స్ దెబ్బతిండమే మనకు కావాలి. వాట్ ఈస్ ది పబ్లిక్, వాట్ ఈస్ ది రిలేషన్? ఎవరు పబ్లిక్, ఎవరు రిలేషన్?
ఏమిటి రిలేషన్ ఇక్కడ? ఆ రిలేషన్ అంత ముఖ్యమా? వాడేమన్నా అనుకోవడమే మనకు కావాలి, వదిలే మనం ఎవరికట. ఆత్మసాక్షాత్కారాన్ని పొందలేకపోతే మొత్తం జన్మ వ్యర్థం కదండి. లబ్ధ్వా విద్య రాజమాన్య తతక్కిం భుక్తానారీ సుందరాంగి తతక్కిం ఏన స్వాత్మానైవ సాక్షాత్కృతో భూత్. పెద్ద రాజులు సన్మానించారన్న విద్యకి. అయితే ఏమిటి అన్నాడు శంకరాచార్య. తతక్కిం, సో వాట్ అంటారు ఇంగ్లీష్లో. సో వాట్, భుక్తానారీ సుందరాంగి, మా ఆవిడ చాలా అందంగా ఉంటుంది. అయితే ఏమిటి? సన్నాసి, నిత్యం కాపలా కాసుకుంటూ కూర్చోవాలి, అందంగా లేకపోవడమే మంచిది. భార్య రూపవతి శత్రువు అన్నారు. ఊరికే ఏం లేదు, భార్య దోషం కాదు, ఇది భర్త దోషమే. అతమాను కాపలా కాసుకుంటూ కూర్చోవాలి. అంత అందంగా లేకపోతే నార్మల్ కేసు అయితే గొడవ లేదు, ఎక్కడికైనా ఉండదు, సుఖం లేదు. సుఖంగా ఉంటాం. ఎందుకు వచ్చిన గొడవ? అదే పెద్ద గొప్పగా చెబుతావేటి? ఆవిడ నన్నే కావాలని చేసుకుంది. ఇప్పుడు అడుగు 10 ఏళ్ళు అయ్యాక అనవసరంగా చేసుకున్నానని చెప్పేస్తుంది వెంటనే. అక్కడ పత్రికల వాళ్ళకి కాకపోయినా పక్కింటి వాడికైనా చెబుతుంది, అనవసరంగా చేసుకున్నామని చెబుతుంది. మరి ఏంటి నీ గొప్ప ఇక్కడ? అంత అందమైన అమ్మాయి నన్ను చేసుకుంది, అంత విద్య నాకే ఉంది, రాజులందరూ గౌరవించారు, ప్రాప్త సంపత్ ప్రభవాఢ్య తతక్కిం, మొత్తం అన్ని భోగాలు పొందడానికి అవసరమైన సంపద నాకుంది. సో వాట్ అన్నాడు శంకరాచార్య. అయితే ఏమిటి? అదేమిటి అంటే అన్నిటికీ తతక్కిం 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 అంటారు. తత్తి కూడగా అంతే అంటాం. ఎందుకంటే ఏన స్వాత్మ నైవ సాక్షాత్కృతో అభూత్. ఆత్మసాక్షాత్కారం పొందలేదు కదా, సంపదలు ఉంటే ఉపయోగం ఏమిటయ్యా? ఏం చేసావు ఇది? ఎందుకు ఇది? ఈ ప్రశ్న వేసుకుంటే ఆడ మగ పిల్ల మేక పెద్ద చిన్న అందరం ఆనందంగా ఉంటాం. అందరూ ఆనందం పొందే విధానం చూడాలి. ఒకరెవరో ఆనందం పొందడం, మిగిలిన వాళ్ళు వాళ్ళ కాళ్ళమే పడుతూ ఉండడం కాదమ్మా. ఆధ్యాత్మికత అంటే ఎవరి మటుకు వాళ్ళే ఆనందం పొందాలి. ఆ ఆనందం పొందేదే సరైనటువంటి జ్ఞానం. అందుకని ఇక్కడ చెబుతున్నాడు, ఇంట్లో దేహం ఉంది, దేహం ఇల్లు కాదు. అలాగే దేహంలో జీవుడు ఉన్నాడు, జీవుడు దేహం కాదు. ఇది ఈ ఉదాహరణ అర్థమైంది, అదే అర్థమైంది. కాకపోతే అభ్యాసం చెయ్యాలి. మన దేహాన్నే మనం అనుకుని ఓ గీత గీసుకుని కూర్చోవడం వల్ల దేహం నేను కాదు అని గ్రహించలేకపోతున్నాం. అంతకంటే కాస్త పడుకునే ముందు ఎప్పుడో 5 నిమిషాలు ఈ దేహం నేను కాకపోతే, ఈ బుద్ధి నేను కాకపోతే, ఈ మనస్సు నేను కాకపోతే నేనెవరు అని కాస్త లోచూపు పెట్టి చూస్తే మనం ఎవరో మనకు అర్థం కావడం పెద్ద విషయం కాదండి. ఇక్కడ అభ్యాసం చేయాలి ఖచ్చితంగా. ఆ అభ్యాసాన్ని చేసేటువంటి స్థిర బుద్ధిని మనం పెంపొంచుకుందుకోవాలి ఖచ్చితంగా. అలాగే ఇంకొక మాట 5వ అధ్యాయంలోనే ఒక గొప్ప మాట, ఇంతవరకు ఎవరూ చెప్పని అర్థాన్ని ఒక పదానికి శంకరాచార్య చెప్పారు భగవద్గీత వ్యాఖ్యానంలో. మనలో చాలా మంది పొరపాటు పడుతున్నాం ఆ పదం అర్థం విషయంలో. ఆ పదం ఏమిటో ఒక క్షణంలో చూద్దాం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణేగ విహస్తిని సునిచైవ స్వపాకేజ పండిత సమదర్శినక. 5వ అధ్యాయంలో గొప్ప శ్లోకం, కొంచెం కాస్త వివాదాస్పదమైన శ్లోకం కూడా, ఆచరించడం కూడా చాలా కష్టం. కానీ అవన్నీ అట్టుపెట్టండి, దానికోసం నేను చెప్పట్లా. ఇందులో విద్యా వినయ సంపన్న అన్నాడు. విద్య అంటే మనకు తెలుసు, ఏదో చదువు అని చెప్తాం. సరే, అందులో చెప్పింది వేద విద్య, పోనీ ఇంగ్లీష్ విద్య అనుకుందాం, ఏదైనా సరే. వినయం అంటే ఏమిటి? వినయం అనగానే మనం అందరం ఏం చెబుతామండి? చేతులు కట్టుకోవడం, వంగి దండాలు పెట్టడం, గురువు పట్ల భక్తిగా ఉండడం, అంతే కదా. కానీ ఆశ్చర్యకరంగా శంకరాచార్య ఇక్కడ వినయ శబ్దానికి ఉపశమః అని అర్థం రాశారు. ఉపశమః, విద్య వల్ల లావాల్సింది ఉపశమం, శాంతి కలగాలి. ఇవాళ విద్యార్థుల్లో శాంతి ఉందండి? అశాంతితో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళంతా విద్యార్థులే. లేకపోతే వాళ్ళెందుకు మద్యానికి బానిస అవుతున్నారు, వాళ్ళెందుకు అమ్మాయిలను అత్యాచారాలు చేసే కేసుల్లో పట్టుబడుతున్నారు, వాళ్ళెందుకు గొలుసులు దొంగతనం చేసే కేసుల్లో పట్టుబడుతున్నారు, వాళ్ళెందుకు డ్రగ్స్కు అలవాటు పడుతున్నారు? విద్య వల్ల అందవలసిన వినయం వాళ్ళకి అందల. వినయం అంటే చేతులు కట్టుకోవడం, గురువు గారికి నమస్కారం అది పెద్ద సమస్య కాదండి. అది నటిస్తారు చాలామంది, ఇంకా బాగా ఎక్కువ ప్రదర్శించవచ్చు. వినయానికి ఇంతవరకు మనకు తెలిసిన అర్థం ఇంగ్లీషులో చెప్పాలంటే మోడెస్టీ, అది చెబుతున్నాం మనం. కానీ అది కాదండి, శంకరాచార్య చెప్పిన అర్థం కాదు. మామూలు శ్లోకాల్లో కూడా ఉన్నది అది కాదు, మనం పొరపాటు పడ్డాం. విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం పాత్రత్వా ధనమాప్నోతి ధనాధర్మ తతసుఖం. భర్తృహరి సుభాషితాలు. దీనికి చెప్పండి, విద్యా దదాతి వినయం. చదువుకుంటే ఊరికే చేతులు కొట్టు కూర్చోవడము, దండం పెట్టడమో అది వస్తుందా? దానికోసం చదువు ఎందుకండి? చదువు రాని వాళ్ళు, పల్లెటూరు వాళ్ళు చాలా వినయంగా ఉంటారు, వాళ్ళకి ఏ చదువు లేదు అక్కడ. దానికోసం కాదు చదువు. దానికి శంకరాచార్య చెప్పింది ఏమిటంటే, తర్వాత 6వ అధ్యాయంలో వచ్చే శ్లోకంలో కూడా యదా వినియతం చిత్తం ఆత్మన్యేవ అవతిష్ఠతే.
యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్టతి. యదా వినియతం చిత్తం అన్న చోట వ్యాఖ్యానం ఏమి రాస్తారంటే విశేషేణ నియతం, మనస్సును నువ్వు విశేషంగా నియమించు, నిగ్రహించు. అలాగే వినయం అంటే విశేషేణ నయం, విశేషమైన వ్యూహంతో, తెలివితేటలతో, భద్రతతో, సంస్కారంతో మన జీవితాన్ని మనం నడిపించుకోవడం. నయం అంటే నడిపించడం. నయతీతి నాయక, నాయకుడు ఎందుకు అన్నారంటే నయతీతి నాయక, నడిపించేవాడు కాబట్టి నాయకుడు. అంతేకాదు నయనం, నయతీతి నయనం, అది మన నడిపిస్తోంది. నడిచేది కాళ్ళే కానీ నడిపించేది కన్నేగా. కళ్ళు లేకపోతే నడవలేంగా, కాళ్ళు లేకపోతే నడవలేం కాదండి, కళ్ళు లేకపోతే అసలు నడవలేం. ఏం నడుస్తావు? అంటే నడిచేది కాలైతే నడిపించేది కన్నేగా. కన్ను నయనం ఎందుకన్నారు? నడిపిస్తుంది కాబట్టి. నాయకుడిని నడిపించేవాడిని ఎందుకన్నారు? నడిపిస్తాడు కాబట్టి. నయ్యతీతి నాయక. అలాగే వినయం అంటే మన జీవితాన్ని మొత్తం నడిపించుకోగలిగే శక్తి, సంస్కారం. సారాంశప్రాయంగా శంకరాచార్య సంస్కార అని వాడారు. ఆ విద్యా వినయ సంపన్నే అంటే ఎంత బ్రాహ్మణుడైనా, ఎంత పండితుడైనా, ఎంత మేధావి అయినా, ఎంత జ్ఞాని అయినా ఆయనకి విద్య ఉండొచ్చు కానీ వినయం ఉండే అవకాశం చాలా తక్కువ. చాలా మందిలో గమనిస్తాం. ఇది నన్ను మన్నింతుడుగాక. ఆ సంస్కారం లేదు. పైగా చదువుకున్నవాడు ఇలా మాట్లాడుతున్నాడు ఏమిటి, ఇలా ప్రవర్తిస్తున్నాడు ఏమిటి, సాటి వాళ్ళతో ఇలా ఉంటున్నాడు ఏమిటి అని మనకే అనిపిస్తుంది ఆశ్చర్యకరంగా. అది వేరే ప్రయత్నం, అది చదువు వల్లే వచ్చేస్తుందని చెప్పలే. వస్తుంది, విద్యా దదాతి వినయం వస్తుంది, సంస్కారం వస్తుంది. కానీ మనం విద్యార్థులను చేర్పిస్తున్నామే కళాశాలలో, సంస్కారం వస్తుందా అని ఆలోచించండి అమ్మా. నమస్కారం పెట్టి కోరుతున్నాను. మనం అది ఆలోచించాం. మార్కులు ఎందుకు రాలా, ర్యాంక్ ఎందుకు రాలా, ఇంజనీరింగ్ సీట్ ఎందుకు రాలా, టీసీఎస్లో ఉద్యోగం ఎందుకు రాలా, వస్తే ప్యాకేజీ ఎందుకు రాలా, ఇది ఆలోచిస్తాం మనం. కాబట్టి పిల్లలకి సంస్కారాలు రావట్లేదు. చదువులు వస్తున్నాయి, డిగ్రీలు వస్తున్నాయి, ప్యాకేజీలు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి, చివరికి ఆత్మహత్యలు కూడా వస్తున్నాయి ఇంట్లోకి. అబ్బవలసిన సంస్కారం అమ్మితే వాడు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడండి? ఇంత పెద్ద సాహిత్యం, ఇంత పెద్ద సుగంధం అంతా ఏమైపోయిందండి? ఎవడైనా ఉరేసుకుంటే నాకు చాలా బాధగా అనిపించేది ఏమిటి అంటే, తట్టుకోలేక ఆ మధ్య ఇంటర్మీడియట్ విద్యార్థులందరూ 10-15 మంది ఉరేసుకున్నారని పేపర్లో వస్తే టీవీలో చర్చ పెట్టారు. అప్పుడు ఒళ్ళు మండి బాధ కలిగి, బాధ కవిత్వమే ఉపశమనం కాబట్టి పద్యంలో పెట్టుకున్నా. ఇంత చదువుకుని ఉరేసుకోవడం ఏమిటి? ఉరివేయజోతువా ఉయ్యాలలో నుండి తల్లి నేర్పిన మనోధైర్యమునకు, ఉరివేయజోతువా ఉయ్యాలలో నుండి తల్లి నేర్పిన మనోధైర్యమునకు, మృత్యువందింతువా ఏండ్లు శ్రమించిన జాతి నేతల యశశ్చంద్రికలకు, మృత్యువందింతువా ఏండ్లు పోరాడిన జాతి నేతల యశశ్చంద్రికలకు, విషపాత్రనిత్తువా వేదశాస్త్ర పురాణ వేదాంగ సత్శాస్త్ర పురాణాది శస్త్రములకు, విషపాత్రనిత్తువా వేదాంగ సత్శాస్త్ర పురాణాది శస్త్రములకు, సావు లిఖింతువా సంప్రదాయ సుగంధ బంధురాంధ్ర కవీంద్ర పద్యములకు, సాము లిఖింతువా సంప్రదాయ సుగంధ బంధురాంధ్ర కవీంద్ర పద్యములకు, ఒక పరీక్ష తప్పిన ఓ చదువరి, ఒక పరీక్ష తప్పిన ఓ చదువరి, ఉరికి సిద్ధము కాకుము గురికి సిద్ధపడుము, ఒక పరీక్ష తప్పిన ఓ చదువరి, ఉరికి సిద్ధము కాకుము గురికి సిద్ధపడుము, పడగొట్టుదాక వెంకడుగు లేదు, పడగొట్టుదాక వెంకడుగు లేదు, దివ్యముందట దివ్యవై దీప్తిగను. ఆత్మజ్ఞానం పొందవలసిన యువతరం ఆత్మహత్యలకి పాల్పడుతోంది అంటే అందవలసిన సాహిత్యం వాళ్ళకి అందడం లేదు. వాళ్ళ చదువుల్లో ఈ పద్యాలు లేవు, ఈ సంస్కృత శ్లోకాలు లేవు. మార్కుల కోసం, మూర్ఖుల కోసం ఉండే సంస్కృతమే ఉంది తప్ప జ్ఞానం కోసం సంస్కృతం లేదు. మీ పిల్లలు ఇంటర్మీడియట్లో అందరూ సంస్కృతం తీసుకుంటారు. ఎవరినైనా అడగండి, 98 నా జీవితంలో నాకు ఎప్పుడూ రాలేదు. మా గోపాలకృష్ణ గారికి కూడా వచ్చేయలేదు నాకు అనుమానమే. 98 ఎవరికి రాలేదు. ఎందుకంటే మేము మార్కులు తెచ్చుకునేవాళ్ళం, మాకెవరు వేసేవారు కాదు. ఇప్పుడు వేసి వస్తున్నారు కాబట్టి వస్తున్నాయి. నాకు ఎప్పుడు 98 సంస్కృతం పక్కన తెలుగులో కూడా రాలేదు. నాకు సహస్రావధానం చేసాం, 11,193 పద్యాలు రాశాను. ఈ క్షణానికి ప్రతి పద్యం లెక్క ఉంది, 11,193. 11,193 పద్యాలు రాశాం. అందులో 5,000 అవధానాల్లో ఉన్నాయి. ఇంత చేసిన నాకు తెలుగులో వచ్చిన అత్యున్నతమైన మార్కు 72 అమ్మా, 72. ఇంకా 28 మార్కులు తక్కువే.
మార్కులు ఎక్కడతారా? మార్కులు ముఖ్యం కాదండి, మార్కులు మూర్ఖులు కూడా వస్తాయి. జ్ఞానం మాత్రం కష్టపడి సంపాదిస్తేనే వస్తుంది. అందుకోసం ప్రయత్నం చేయాలి. ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? విద్యార్థులు ఎందుకు డ్రగ్స్కి బానిసలైపోతున్నారు? దుర్వ్యసనాలు ఎందుకు వస్తున్నాయి? ఆలోచించండి. విపరీతమైన ఒత్తిళ్లు వాళ్ళ మీద తేకండి దయచేసి. వాడికి ఆ చదువు నచ్చకపోతే ఏ పని ఇష్టమో అది చేసుకోమనండి. మా అబ్బాయి ఈ పని చేశాడని చెప్పుకోవడం మీకు కష్టంగా ఉండొచ్చమ్మా, వాడు బతుకుండడం అంతకంటే ఇష్టం కదా. వాడు బతుకుండాలి కదా. నువ్వు ఇలాగే అవ్వాలి, ఇలాగే అవ్వాలని ఎప్పుడు ఏ తల్లిదండ్రులు ఒత్తిడి చేసినా వాడి ప్రాణం మనం తీసినట్టే లెక్క. వాడికి ఇష్టమైన పని వాడు చేసుకుంటాడమ్మా, చదువు ఎక్కలేదు అందరికీ ఎక్కడ. అది గ్రహించాలంటే సరిగ్గా శంకరాచార్య చేసిన వ్యాఖ్యానం ఉందంటే, వినయం అంటే సంస్కారం, ఉపశమక, మనశ్శాంతి కలుగుతుందా? లేనప్పుడు నీకు ఈ విద్యంత దేనికి? అందుకని యథా వినయితం చిత్తం, ఎప్పుడు మనస్సును నిగ్రహించుకోగలుగుతాడో అప్పుడు అతనికి మనశ్శాంతి కలుగుతుంది ఖచ్చితంగా. లేకపోతే కలిగేటువంటి అవకాశమే లేదు కదా. అది మనం గ్రహించగలిగితే బ్రహ్మాండమైనటువంటి విద్యార్థులుగా మన వాళ్ళు తయారవుతారు. అనుమానం ఎలా? మరొక్క మాట ఒక్క నిమిషంలో చెప్పుకున్నాం. 6వ అధ్యాయం ధ్యానయోగం భగవద్గీతలో చాలా ముఖ్యమైనది. అందులో ధ్యానం చేసే విధానం గురించి చెబుతారు కృష్ణుడు స్వయంగా. ఎంత భౌతికంగా చెబుతాడు అంటే, ఇవాళ యోగా మాస్టర్ ఎలా చెబుతారో అలాగే చెబుతాడు. సమంకాయ శిరోగ్రైవం ధారయన్నచలం స్థిరగా సంప్రేక్షణాశికాగ్రం స్వం దిశశ్చ అనవలోకయన్. ఈ శ్లోకానికి ముఖ్యంగా సంప్రేక్షణాశికాగ్రం అన్నదానికి శంకరాచార్య రాసిన వ్యాఖ్యానంతో యోగా మాస్టర్లు అందరి కళ్ళు తెరుచుకొనుగాక. సమంకాయ శిరోగ్రీవం ధ్యానం చేస్తే ఎలా చేయాలట? కాయ శరీరాన్ని, శిరస్సుని, గ్రీవ మెడని ఇలా పెట్టాలి. అది మంచిదే, అలాగే ఉండాలి. అందుకని ఇలా కూర్చుని ఏం ధ్యానం చేస్తావు నువ్వు? ఇక్కడ వెన్నుపూస నిటారుగా ఉండాలి. వెన్నుపూస అంటే ఒక మాట చెబుతున్న సందర్భం వచ్చింది. దేహం అనే దేవాలయంలో వెన్నుపూస ధ్వజస్తంభం వెన్నుపూస అంటే. గుండెల్లో ఉండే దేవుడు గర్భగుడిలో దేవుడు. ధ్వజస్తంభాన్ని మీరు గమనించండి, గర్భగుడిలో దేవుడు కంటే చాలా ఎత్తుగా ఉంటుంది. వెన్నుపూస కూడా గుండెల్లో ఉన్న శివుడి కంటే వెనకాల ఎత్తుగానే ఉంటుంది. ఇక్కడ వరకు ఉంటుంది, శివుడు ఇక్కడే ఉంటాడు. సరిగ్గా మన దేహ నిర్మాణమే దేవాలయ నిర్మాణం. ఒక్క హిందూ మతంలో మాత్రమే ఈ వ్యవస్థ ఉంది, మరో చోట లేదు. ప్రతి దేవాలయం మనం కాపాడుకోవాలి. దేవుడు ఆభరణాలు కాపాడుకోవాలి. దేవాలయాల్లో ఉత్సవాలు, ఊరేగింపులు అన్నీ కాపాడుకోవాలి. దేవాలయ వ్యవస్థను మొత్తం కాపాడుకోవాలి. దేవాలయాల పొలాలు తీసుకుని మత్తా కట్టని వాడు మహాపాపాత్ముడని ప్రచారం చేయాలి ఖచ్చితంగా. దేవుడు సొమ్ము మింగడానికి అవకాశం లేదండి. దేవాలయ వ్యవస్థ ఎంత గొప్పది అంటే, ఒక్క దేవాలయం నిజంగా చేయవలసిన పని చేస్తే, సాధించవలసిన లక్ష్యం సాధిస్తే 100 పోలీస్ స్టేషన్లు తీసి పారేయించండి, అనుమానమే లేదండి. 100 పోలీస్ స్టేషన్.